దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 29వ సంకీర్తన 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానించుకుందాము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రజలపై వర్షించే ఆశీర్వాదం గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ప్రజలపై దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సమాధానకరమైన ఆశీర్వాదాల గురించే మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. సమస్తమైన దుర్నీతి నుండి తొలగి మంచి కార్యముల యందు ఆసక్తి గల వారిని దేవుడు తన ప్రజగా ఏర్పరచుకుంటాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలోనున్న ప్రజలను ఆయన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనకు తానే మన కొరకు సిలువ మీద ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించుకొని అర్పించుకున్నట్లు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే మనల్ని ప్రభువారు మన పాప బంధకాల నుండి విడిపించి మనలకు విముక్తి కలిగించారు. అది దేని కొరకు కలిగించారు అంటే అది ఆయన కోసమే. దేవుని కొరకు మానవుల్ని పవిత్రపరచుకొని ఆయన సొత్తుగా చేసుకున్నట్లు మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆయనకు మనమందరము ఆయనకు సొత్తుగా ఉండటానికని ఆయన కోసము తనకు తానే సిలువ మీద ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఎంత గొప్ప ప్రేమ! మనమేమో మనకి దేవుడు మనల్ని సృజించాడు, మనం ఒకరికొకరు ఆత్మీయ బంధుత్వము, స్నేహితులు, ఆర్భాటాలు ఇవన్నీ చేసుకుంటున్నాం. కాదు, మనల్ని సృష్టించింది, పాపబంధకాల నుంచి విడిపించింది ప్రభువుని మహిమపరచుకుంటానికి. అది మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాము. అది కాదు, అలాగ మనం చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులపై ప్రభువుకి ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత గొప్ప అది కొలమానముతో కొలవలేనంత ప్రేమ కలిగి ఉన్నాడు మన ఎడల మన దేవుడు. మరి మనుషులలో కూడా అంత ప్రేమ కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంతే కదా, మరి మన కొరకు మనల్ని పాప విముక్తులను చేసి మనము ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆయన మన కొరకు సిలువపై త్యాగం చేశాడు. ప్రభువు కొరకు మనము ఏం చేయాలి? మనము ప్రేమ కలిగి, మనం ఒకరికొకరము ప్రేమ కలిగి మనం జీవిస్తుంటే అది ప్రభువు కొరకు మనము జీవిస్తున్నట్లే. ప్రేమగల మన ప్రభువు మనలను బలపరిచి మనలను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. మనము దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి పాటిస్తున్న వారముగా ఉన్నప్పుడు మనము పరిశుద్ధ జనముగాను ఆయన సొత్తైన ప్రజలముగాను ఉంటున్నట్లుగా దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. మనం ఆయన కొరకు ఉండాలి.
ప్రభువు కొరకు జీవించాలి. ప్రభు కొరకు ప్రేమ కలిగి ఒకరికొకరము జీవించాలి. అబ్రహాము మరియు అతని వంశమును దేవుడు ఏర్పరచుకొని వారిని ఆయన యొక్క ప్రత్యేకమైన జనముగా చేసుకొని ఇశ్రాయేలుకు మరియు అబ్రహాము ఇంటికి చెందిన ఆశీర్వాదములన్నీ అబ్రహాముకి ఏ విధంగా ఇశ్రాయేలీయులకి ఏ విధంగా ఆశీర్వాదాలు కృమ్మరించారో అవన్నీ మనకు కూడా చెందినవే. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను బలపరచుటకును మనలను స్వస్థపరచుటకును మన ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. అయితే వాక్యానుసారం మనము జీవించుచు మన భారాన్ని దేవుని పాదముల చెంత ఉంచుదాము. ప్రభువే అంటున్నాడు కదా, రండి విశ్రాంతి మీకు కలుగజేస్తాను అంటున్నాడు. ప్రభువే పిలుస్తున్నాడు మనల్ని. అసలు మనం అడగాలి, ప్రభువా మేము పాపబంధకాల్లో ఉండి మేము విశ్రాంతి లేకుండా ఉన్నామయ్యా, మాకు విశ్రాంతి కలుగు చేయమని మనం అడగాలి. ప్రభువే అడుగుతున్నాడు, రండి మీరు పాపబంధకముల నుండి నేను విడిపిస్తాను, మీరు మంచిగా నా యందు నమ్మకంతో మీరు జీవించండి అంటున్నాడు. ప్రేమ కలిగి జీవించంటున్నాడు. మరి మనం ప్రేమ కలిగి మనం జీవించాలి కదా. దేవుడు మన బంధకములన్నిటి నుండి విడిపించి మనకు విశ్రాంతి కలుగజేయుటకు దేవునికి ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మాకు తండ్రి అపవాదను ఎదిరించడానికి తండ్రి మాకు మంచి బలాన్ని అనుగ్రహించు తండ్రి. దేవా, మాకు సమాధానం అనుగ్రహించయ్యా. మమ్మల్ని ఆశీర్వదించి తండ్రి నీ బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.